వి6 టీవీ నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అతి వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ప్రమాదం. రాఖీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మదనపల్లి తరహాలో రేణిగుంటలో గంజాయి సైకో వీరంగం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. రామ్లీలా మైదానంలో సేవాలాల్ జయంతి వేడుకలు. స్నేహానగర్ లో యువతిపై సుత్తెతో ప్రేమ ఉన్మాది దాడి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా రాజకీయ సెగలు. సునీత మర్డర్ కేసులో వనస్థలీపురం సిఐ మహేష్ గౌడ్. రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ వెళ్తుండగా ప్రమాదవశాత్తు పామర్రులో 14వ మైలురాయి వద్దకు వచ్చేసరికి సుమారుగా మధ్యాహ్నం 2:15 అవుతుంది. ఆ సమయంలో ఒక డ్రైవర్ పామర్రు నుంచి జుజ్జవరం వైపు రాంగ్ రూట్ లో అల్లాబక్కు నడుపుతున్నటువంటి బండికి ఎదురుగా వ్యతిరేక దిశలో వచ్చి ముద్దాయిని జేసీబీతో ఢీ కొట్టడంతో అల్లాబక్కుకు గుద్దగా తల పగిలి చనిపోవడం జరిగింది. జేసీబీ బైకును తన రాంగ్ రూట్ లో నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా అతి వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదం జరుగుతాయని, ప్రమాదం జరిగితే తీవ్రమైన గాయాలు గాని మరణాలు గాని సంభవించవచ్చని అతనికి తెలిసి కూడా అతను రాంగ్ రూట్ లో వచ్చి సక్రమ మార్గంలో వెళ్తున్న అల్లాబక్కు టైర్ కు గుద్దడం వల్ల అతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల మరియు అజాగ్రత్త వల్ల అని అతడు తెలిసి కూడా జరిగినటువంటి ప్రమాదం. కావున మృతుడి భార్య ఇచ్చిన రిపోర్టు మీద పామర్రు పోలీస్ స్టేషన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుభాకర్ గారు దర్యాప్తు చేపట్టి 7 సాక్షులను విచారించి డ్రైవర్ మీద నేరం నిరూపణ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలో సాయంత్రం 5:30 సమయంలో ముద్దాయి అయిన ఒరుసు దుర్గప్రసాద్ ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నైట్ ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. జేసీబీ డ్రైవర్ రాంగ్ రూట్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్నటువంటి 2 వీలర్ గుద్దడం జరిగింది. అయితే ఆ 2 వీలర్ మీద వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీని మీద 105 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. జనరల్గా ఇది యాక్సిడెంట్ కేసులు 103 క్లాస్ 1 కింద యాక్సిడెంట్ కేసులు ఎవరైనా వ్యక్తి కనుక చనిపోతే కనుక దానికి కారణమైన వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇతను రాంగ్ రూట్ లో వెళ్ళి గుద్దడం వల్ల రాంగ్ రూట్ లో వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి, మనుషులు చనిపోయే అవకాశం ఉందని తెలిసి కూడా ఇతను నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లో వెళ్ళడం ఒక వ్యక్తి మరణానికి కారణం అవడం వల్ల 105 BNS కింద అంటే కల్పబుల్ హోమిసైడ్ గా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. విశాఖ ఎయిర్పోర్టులో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖలో ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని ముగించుకుని ఢిల్లీ పయనమయ్యారు. ఇదే సందర్భంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వీఐపీ లాంచ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసు జాగిలం రాఖీ రామ్మోహన్ నాయుడు కంటపడింది. స్వతహాగా పెంపుడు జంతువులు, సాధు జంతువులు అంటే అమితమైన ప్రేమ కలిగిన రామ్మోహన్ నాయుడు రాఖీని చూడగానే దగ్గరకు చేరిపోయారు.
రాఖీని మచ్చిక చేసుకుని కరచలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో పోలీసు జాగిలాల ప్రత్యేకతను వివరించారు. ఈ రోజు దేశంలో అనేక విమానాశ్రయాలలో భద్రతా విషయంలో పోలీసు జాగిలాల పాత్ర ప్రత్యేకమైనదని అన్నారు. విశ్వాసం, విధేయతకు అవి కట్టుబడి ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి మహమ్మారి యువతను ఏ విధంగా పక్కదారి పట్టిస్తుందో చెప్పడానికి మరో నిదర్శనం ఈ రోజు తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గంజాయి మత్తులో కులవర్ధన్ అనే యువకుడు సృష్టించిన బీభత్సం మరవక ముందే ఇప్పుడు రేణిగుంటలో మరో సైకో వీరంగం సృష్టించాడు. నడి రోడ్డుపై కత్తితో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ప్రధాన రహదారిపై ఈ రోజు మధ్యాహ్నం ఒక యువకుడు గంజాయి మత్తులో పూర్తిగా మైమర్చిపోయి ప్రవర్తించారు. చేతిలో పెద్ద కత్తి పట్టుకుని వాహనాలపైకి దూకుతూ సైకోలా ప్రవర్తించాడు. ఇక గంజాయి విక్రయాలపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మదనపల్లె ఘటనలో ఒక ప్రాణం బలైపోగా ఇప్పుడు రేణిగుంటలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి తహసీల్దారు ఆఫీసు వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. సుమారు 300 మంది ఇళ్ల స్థలాలు లేని పేదలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఇళ్ల స్థలాలు పేదలకు ఇప్పించాలని, ఎన్టీఆర్ కాలువను పూడ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 8 నెలల నుంచి తాము పోరాడుతున్న జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యురాళ్లు పట్టించుకోవడం లేదని, అవసరమైతే అసెంబ్లీకి కూడా ముట్టడిస్తామని జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు అనంతరం సత్తుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో డీటీకి సమస్యలో వినతి పత్రాన్ని అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువను పూర్పించి అక్కడ అర్హులైనటువంటి పేదలందరికీ ప్రజా సమస్యలు పరిష్కరించాలని, కాకర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువను పూర్పించి అక్కడ అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా సిద్ధారం, గంగారం, తుమ్మూరు చెప్పిన విషయం ఏంటంటే మన కాకర్లపల్లిలో ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. దాని ఆ ప్లేస్ లో మనకి ఇందులో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేసి అడుగుతున్నారు. దీని గురించి ఇంతకుముందు సర్వే చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పారు. నాకు ఇంతకుముందు ఐడియా లేదు. నేను ఒకసారి మళ్ళీ పై అధికారుల నుంచి తీసుకెళ్లి జరిగే విధంగా చెప్తాను. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, కాకర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువను పూర్పించి అక్కడ అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా సిద్ధారం, గంగారం, తుమ్మూరు చెప్పిన విషయం ఏంటంటే మన కాకర్లపల్లిలో ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. దాని ఆ ప్లేస్ లో మనకి ఇందులో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేసి అడుగుతున్నారు. దీని గురించి ఇంతకుముందు సర్వే చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పారు. నాకు ఇంతకుముందు ఐడియా లేదు. నేను ఒకసారి మళ్ళీ పై అధికారుల నుంచి తీసుకెళ్లి జరిగే విధంగా చెప్తాను. ఇచ్చే విధంగా బంజారా జాతి ఆరాధ్య దైవం సంతు శ్రీ సేవాలాల్ మహారాజు ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన 287వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాలు చిత్రపటానికి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు ఒక వర్గానికే పరిమితం కాదని, సమాజ సంస్కరణ, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సేవాలాల్ బోధించిన అహింస, సత్యం, క్రమశిక్షణను జీవితంలో ఆచరించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బంజారా భవన్ పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలియజేశారు. ఇక గిరిజనుల కుల ధృవీకరణ పత్రాలు, అటవీ భూముల హక్కుల సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తామని చెప్పారు. జయంతి కార్యక్రమాన్ని మారుమూల తండాల ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, గ్రీవెన్స్ కౌంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. ఆదిలాబాద్ పట్టణం హెడ్ క్వార్టర్ లో ఘనంగా సంత్ సేవాలాల్ గారు జయంతి 287 జయంతి ఈ రోజు జరుపుకుంటున్నాము. అందరికీ కూడా సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
మనం ఏ విధంగా ఇప్పుడు పెద్దలు కానీ యువతులు కానీ సంత సేవాలాల్ గారు, రామారావు గారు, జగదంబాదేవి గారు వాటి గురించి ఏ విధంగా మనం పాటిస్తున్నాము, వచ్చిన పీడి వచ్చిన యూత్ కూడా అదే విధంగా పాటించాలి. వారు ఏ విధంగా మళ్ళీ మొత్తం భారతదేశానికి ఒక దిక్సూచి అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా గౌరవం పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ సంప్రదాయం, మన కల్చర్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రోజు ఎంతమంది మహిళలు కూడా కలర్ఫుల్ డ్రెస్ తో చక్కగా మళ్ళీ వచ్చి ఇక్కడ సంప్రదాయ సంస్కృతి కూడా మన అందరికీ కూడా నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. మీరు మళ్ళీ దాంట్లో చాలా మంది మా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో మా ఎంప్లాయీస్ కూడా చాలా కష్టపడి మళ్ళీ అన్ని తాండాల్లో కానీ అన్ని గుడాల్లో కానీ కూడా సేవ చేస్తున్నారు. ఇందాక చెప్పారు హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ. సో ఎంప్లాయీస్ అందరికీ కూడా నా తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే జిల్లాలో ఏమైనా అవార్డ్స్ వచ్చినా కూడా ఎంప్లాయీస్ కష్టపడితేనే అవార్డ్స్ వస్తాయి. సో దాంట్లో చాలా మంది ఎంప్లాయీస్ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా నేను నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈసారి మళ్ళీ ఈ జయంతి నిర్వహించడానికి చాలా ఈసారి కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరిగింది. మనం ఇందాక చెప్పారు పెద్దలు బస్సెస్ పెంచడం కానీ, తర్వాత సరిగా ఆ కమిటీ మెంబర్స్ తో తర్వాత మా అధికారులు సరిగా కోఆర్డినేషన్ కానీ, దీంతో పాటు మళ్ళీ ఈ రోజు మనం లోకల్ హాలిడే డిక్లరేషన్ కానీ, దీంతో పాటు మనం ఈసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ మా ఉత్సవ కమిటీ వారు మాకు అంటే ఒక అడిగినారు, దానికి కూడా మనం ఈసారి గ్రీవెన్స్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఇక్కడ గ్రీవెన్స్ ఏవైతే ఇవ్వడం జరిగింది వాళ్ళకి మళ్ళీ తప్పకుండా మనం పరిష్కారం చేసి మళ్ళీ వచ్చే జయంతి నాడు కూడా ఏవైతే యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను మా అధికారులు అందరికీ కూడా ఆ దిశలో మళ్ళీ కూడా తొందరగానే అన్ని పెటిషన్స్ మళ్ళీ ఇక డిడి ట్రైబల్ వెల్ఫేర్ గారు ఏవో గారు ఉన్నారు, పెటిషన్స్ తీసుకొని కన్సర్న్ అధికారులకి మళ్ళీ పంపించి మళ్ళీ అధికారులు కూడా వాటి సంబంధంగా ఏవైతే యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఉన్నాయో ఆ పెటిషనర్ కి తప్పకుండా చేరాలి. మనం ఏవైతే తొందరగా చేయగలిగితే వాటికి తొందరగా చేయాలి. ఏవైతే పాలసీ డిసిజన్ కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అటువంటివి ఉన్నాయో వాటికి కూడా మనం వన్ బై వన్ పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈసారి మనం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. సూర్యాపేట జిల్లా స్నేహానగర్ లో ప్రేమ ఉన్మాదం పడగ విప్పింది. ప్రేమించలేదన్న కోపంతో ఒక యువకుడు పశువులా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై కాదు, ఏకంగా ఇంట్లోకి చొరబడి యువతిపై సుత్తెతో దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో ఇలాంటి దాడులు జరుపుతుండటంపై సూర్యాపేట వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఏయూ క్యాంపస్ లో ప్రశాంతంగా జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సాయం శాఖపై కమ్యూనిస్టు గ్రూపులు దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ దాడిని అరాచక చర్యగా అభివర్ణించిన మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత పివిఎన్ మాధవ్ నిబంధనలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఇక కమ్యూనిస్టుల దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలని బీజేపీ పట్టుబడుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. సునీత మర్డర్ కేసులో వనస్థలీపురం సీఐ మహేష్ గౌడ్ 2022లో సునీతను మహేష్ పెళ్లి చేసుకున్నాడు. 2023లో విభేదాలు రావడంతో ఇండియాకు తిరిగి వచ్చి మహేష్ పై ఫిర్యాదు చేసింది. ఇక 2024లో విడాకులు తీసుకున్నారు. 2025లో త్రినాథ్ ను పెళ్లి చేసుకుంది సునీత. హత్య చేయాలనుకున్నాడు.
3 రోజుల పాటు రెక్కి నిర్వహించాడు. బుధవారం వాచ్మెన్ లేని సమయంలో అపార్ట్మెంట్ లోపలికి వెళ్లాడు. ఆమెను చంపే క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించడం చేస్తుండగా టూల్స్ కొన్నాడు. డోర్ లాక్ చేసుకుంటే వాటిని పగలగొట్టడానికి టూల్స్ కొన్నాడు. సునీతను చంపేయాలనుకునే క్రమంలో ఎవరైనా అడ్డు వస్తే సూసైడ్ చేసుకోవడానికి పెట్రోల్ తీసుకెళ్లాడు. ఇద్దరు మనస్పార్థాల రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. చంద్రబాబు దూకుడు ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. ఏపీని ఏఐ హబ్గా మార్చేందుకు ఐఎంబీఎం, నోయిడా మరియు ఐఐటి మద్రాస్ వంటి దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1,00,000 మంది యువతలో క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడమే కాకుండా కుప్పంలో ఏఐ లివింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నారు. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అంటూ బాబు టెక్ హోంచలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. అమరావతి చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అసెంబ్లీలో ప్రస్తావించారు. పులివర్తి నాని మాట్లాడుతూ పెనుకొండ తరువాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుంచి పరిపాలించారు. శ్రీకృష్ణ దేవరాయలు వారు జనవరి 17వ తేదీన 1471 సంవత్సరంలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అనుబంధం ఉంది. శ్రీకృష్ణ దేవరాయల వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల నగలు కూడా సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణ దేవాలయాల జయంతిని ప్రభుత్వం తరపున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ ను కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. తిరుపతి పక్కన చంద్రగిరి కోట ఉంది అధ్యక్ష. అది చంద్రగిరి నియోజకవర్గానికి వస్తుంది. శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టించిన కోట. ఈ కోటలో విజయనగర సామ్రాజ్యం అక్కడి నుంచే ఎక్కువ పరిపాలన జరిగింది అధ్యక్ష. పెనుగొండ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు గారు జనవరి 17వ తారీఖు 1471 సంవత్సరంలో జన్మించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు గారికి మన వెంకటేశ్వర స్వామి గారికి ఇద్దరికి అనుబంధం ఉంది అధ్యక్ష. వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల నగలు కూడా ఇచ్చారు అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామికి గుడి లోపల వెళ్ళినప్పుడు పడికావలి దగ్గర మన శ్రీకృష్ణ దేవరాయలు నమస్కారం పెడుతూ కూడా స్టాచ్యూ ఒకటి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి ఒక విగ్రహం మా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి కోటలో పెట్టాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటూ, అదేవిధంగా జయంతి అయినటువంటి జనవరి 17వ తారీఖున ఆయన్ని జయంతిగా మన ప్రభుత్వ పరంగా అధికార దినంగా ప్రకటించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఇస్తే రాష్ట్రం అందరికి కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అంత ప్రముఖ వ్యక్తికి విగ్రహం మీరు చేంజ్ చేస్తే అక్కడ పెడతాం చాలా ఈజీ అండి. మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కృష్ణదేవరాయలు గారికి. అంటే అది ఎన్నో పర్మిషన్ అడుగుదాం. అదే అధ్యక్ష మేము పెట్టించేదని రెడీ అధ్యక్ష. విగ్రహం రెడీ చేసుకుంటే పర్మిషన్ అంత కష్టం కాదు. అది చేస్తాం అధ్యక్ష. ఈ జయంతి మరి కొంచెం చెప్పాలి. విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు అంబరాన్నంటాయి. మిలన్ 2026లో భాగంగా వివిధ దేశాల రక్షణ శాఖ మంత్రులు, నౌకాదళాధిపతులు హాజరయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. సముద్ర భద్రతలో భారత్ అగ్రగామి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్లు 1260, అసిస్టెంట్ లైన్మెన్లు 1084, లైన్మెన్లు 22 ఖాళీలు ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ల కొరతపై బండారు సత్యానందరావు గారు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్ సోర్సింగ్
అవుట్సోర్సింగ్ విధానంలో 8,770 మంది పనిచేస్తున్నారు. లోడ్ ఆధారంగా విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. ఏపీడీఎస్ఎల్ పరిధిలో 70,26,237 మంది వినియోగదారులు ఉన్నారు సార్. 30 డివిజన్లు ఉన్నాయి, 97 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 342 సెక్షన్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంటు. ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్. దాదాపు 7,831 గాను 4,884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5,585 మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీఎస్ఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీఎస్ఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4,553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4,864 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ద్వారా సబ్స్టేషన్స్లో కానీ, లేకపోతే హై స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ వీళ్ళందరి ద్వారా ఈ విద్యుత్ సంస్థ ప్రజల సేవలు అందిస్తాము సార్. అది కూడా ఇందాక చెప్పారు, కొంతమేరకు గ్యాప్స్ ఉన్న మాట వస్తే వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏఈలు, లైన్ మ్యాన్లు కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రికల్ డిఆర్ఎస్ గురించి కానీ, సబ్స్టేషన్ గురించి కానీ సభ్యులు అడగడం జరిగింది. సబ్స్టేషన్ అయితే ఇమీడియట్గా అక్కడ లోడ్ కనుక ఉంటే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాము. అదే ఎలక్ట్రికల్ ఆఫీస్కి సంబంధించి ఎమ్మెల్యే గారి దగ్గర వివరాలు తీసుకొని ఏమాత్రం సౌలభ్యం ఉన్నా సరే తప్పకుండా అక్కడ డిఈ ఆఫీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఐటీ దాడులు. మొదటగా హైదరాబాద్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. కానీ ఇప్పుడు ఆ బిర్యానీ గమగమలు వెనుక భారీ కుంభకోణం ఉంది. ఎగువగుట్టు రట్టయింది. ఇక హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 3 ప్రముఖ బిర్యానీ చైన్లను ఐటీ శాఖ చేసిన దాడులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఏఐ టూల్స్ వాడి దాదాపు 70,000 కోట్ల ట్యాక్స్ ఎగవేత జరిగినట్లు అధికారులు గుర్తించారు. 60 టెరాబైట్ల డేటాను విశ్లేషించగా కస్టమర్ల నుంచి డబ్బులను వసూలు చేసి బిల్లింగ్ సాఫ్ట్వేర్ డేటాను డిలీట్ చేస్తున్నట్లు తేలింది. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా 5,000 కోట్ల మేర మాయాజాలం జరిగినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేశారు. ఇరాన్తో పరమాణు ఒప్పందం కుదుర్చుకుపోతే రాబోయే 10 రోజుల్లో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా నేతృత్వంలో జరుగుతున్న బోర్డు ఆఫ్ పీస్ సమావేశంలో భారత్ అబ్జర్వర్ గా పాల్గొని తన శాంతి మంత్రాన్ని వినిపించింది. స్వయంగా వస్త్రాలు కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచె మరియు షార్ట్ ను కొనుగోలు చేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలలో మనం రాష్ట్రం నుంచి అత్యధికంగా 32 నుంచి 33 సంఘాలు ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. చేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు అందరూ ఈ స్టాళ్లను సందర్శించి స్టాళ్లను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అందుబాటులో ఉండే ఈ స్టాళ్లలో నాణ్యమైన వస్త్రాలపై 40% వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి కార్మికులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు, కామినేని శ్రీనివాసు, బుచ్చయ్య చౌదరి మరియు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీరు అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత
తయారు చేసినటువంటి శారీస్ కానీ పంచీలు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద 120 ఇంత ఉన్నాయి, నాకు కరెక్ట్ తెలియదు కానీ మన ఒక్క రాష్ట్రంలో 32, 33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం నా ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విద్యుత్ కానీ ఇవన్నీ కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది, మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారైతే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికీ తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీనికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ A6 TV.